జై శ్రీరామ్. ఈరోజు కొంతమంది గురు పౌర్ణమి కాబట్టి, పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి, మనం ధనాన్ని ఆకర్షించడానికి ఏదైనా చిన్న మంత్రం ఉంటే చెప్పండి అని కొంతమంది అడిగారు. ఇప్పుడు ఆ మంత్రాన్ని మీకు చెప్పబోతున్నాను. ఇది చాలా చాలా చిన్న మంత్రం. మంత్రశాస్త్రంలో బహుశా ఇంతకంటే చిన్న మంత్రం ఇంకోటి ఉండదు. అంటే ఏకాక్షర మంత్రాలు చాలా ఉన్నాయి. అంటే మనం జపం చేసే మంత్రాల్లో ఇది అత్యంత చిన్న మంత్రం, చాలా శక్తివంతమైనటువంటి మంత్రం. ఒకటే శ్రీ. ఈ శ్రీకారమే మనకు మంత్రం. శ్రీ అంటే అర్థం మనకు లక్ష్మీదేవి అని అర్థం, కానీ శ్రీకి చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి శ్రీ అంటే మంగళం, ఐశ్వర్యం, సంపద, కీర్తి, గొప్పతనం, ఇలాగా అనేక అర్థాలు ఉన్నాయి శ్రీ అంటే. కాబట్టి శ్రీ అనే మంత్రం మనకి ఇవన్నీ ఇస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఆనందం కూడా శ్రీకి ఒక అర్థమే. సంతోషము, ఆనందము, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ మంత్రం దీన్ని అమ్మవారుగా చూస్తున్నాం కాబట్టి ఇది చతుర్థంతం చేస్తే ఇది మంత్రం అవుతుంది. ఆ మంత్రం శ్రద్ధగా వినండి. చాలా తేలిక మంత్రం, చిన్న మంత్రం. ప్రతిరోజు కూడా కనీసం 108 సార్లు జపం చేయండి. దీన్ని జపం చేయడానికి మీకు 3 నుంచి 4 నిమిషాల కంటే ఎక్కువ పడదు. కానీ ఒక నెల 2 నెలలు చేసి చూడండి, మన ఆర్థిక పరిస్థితిలో గొప్ప మార్పు కనబడుతుంది. ఆ మంత్రం ఏంటంటే శ్రద్ధగా వినండి. శ్రీయై నమః, శ్రీయై నమః, శ్రీయై నమః. కొంతమంది ఓంకారంతో ఓం శ్రీయై నమః అని కూడా చేస్తారు. ఓంకారం పక్కన పెట్టేసి శ్రీయై నమః, ఇది బ్రహ్మాండమైనటువంటి మంత్రం. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సంపూర్ణంగా మనకు సహకరించే మంత్రం ఇది. చాలా తేలిక, సింపుల్, కానీ ఎఫెక్టివ్. కాబట్టి శ్రీయై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 నిమిషాలు జపం చేయండి. సకల శుభాలు పొందండి. స్వస్తి.